బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అలా విమర్శించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని అన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందన్నారు. ఆ కుటుంబం ట్వీట్ చూశాక తాను చాలా బాధపడ్డానని తెలిపారు. తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని స్పష్టం చేశారు. తాను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదని తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ఇక కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్నారు. కేటీఆర్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అలా విమర్శించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని అన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చిందన్నారు. ఆ కుటుంబం ట్వీట్ చూశాక తాను చాలా బాధపడ్డానని తెలిపారు. ఇక తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడద్దనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని స్పష్టం చేశారు. తాను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదనే తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక కేటీఆర్ విషయంలో తగ్గేది లేదన్నారు. కేటీఆర్ తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు. నేను నిన్న గాంధీ భవన్ లో మాట్లాడేటప్పుడు కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది.